కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి. ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ నందిపాటి వెంకటలక్ష్మి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఎండీఓ సతీష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మాట్లాడుతూ ఈ సర్వసభ్య సమావేశంలో మండల అభివృద్ధికై సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందేందుకు రోడ్లు, డ్రైన్లు, అవసరమైన చోట్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఊరు బయట పేరు ఊరు లేని చోట్ల ఇళ్ల స్థలాలను ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ప్రస్తావించడం జరిగింది. అలాగే వేసవిలో కరెంటు కోతలు లేకుండా ఉండాలని డీఈకి ఎమ్మెల్యే సూచించడం జరిగింది. వేసవి తాపాన్ని తీర్చేందుకు మంచినీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా డీఈ మాట్లాడే విధానం మార్చుకోవాలి అంటూ ఎమ్మెల్యే డీఈకి హితబోధ చేశారు. మనమందరం ప్రజల కోసమే పనిచేయాలని, ప్రజలే ఎన్నుకున్న మనకు ప్రజల సమస్యలను, వారి అభివృద్ధిని ఎక్కడా విడనాడకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు. త్వరలోనే కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. ఎంపీపీగా మొదటిసారి వచ్చిన నందిపాటి వెంకటలక్ష్మి త్రిమూర్తులకు ఎమ్మెల్యే నానాజీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ బందిలి వీరేశ, ఎంఆర్ఓ, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. పనులు మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. అలాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా చాలా అభినందనీయం. 9 నెలల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చూపించి ప్రతి దాంట్లో కోఆపరేట్ చేసి ప్రజా సమస్య చెప్పగానే అటెండ్ అయిన ఒకటి ఆఫీసర్లకి, సెక్రటరీలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రతి సభని కూడా విజయవంతంగా నడిపిస్తున్నట్టు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇలా కాకినాడ రూరల్ మండలంలో 180 పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ద్వారా. 180 రోడ్లు 19,95,00,000 రూపాయలతోటి అడిగిన వాళ్ళకి పాపం నాకు 100 మీటర్లు, నాకు 200 మీటర్లు, నాకు 300 మీటర్లు ఎవరైనా వచ్చి అడుగుతూ ఉంటే పార్టీల నిమిత్తం లేకుండా ఎవరు వచ్చి అడిగినా సరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాలనీ వాసన వచ్చినా, ఏ వాసన వచ్చినా, ఎవరు వచ్చినా సరే వెంటనే తీయడం, పైనుంచి పెంట సైడ్కి తీసుకురావడం, తీసుకొచ్చి ఆ రోడ్లు చేసుకుంటా ఉన్నాం. అలాగే కరపమండలంలో 90 పనులు ఎందుకు కూడా 54,00,000 రూపాయలు పెట్టి చేస్తాం. ఇందులో కొన్ని లింక్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఒక ఊరి నుంచి ఒక ఊరికి కనెక్టివిటీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో, అలాగే ఇంకొక 5-6 లింక్ రోడ్లు మనం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇతర గ్రామానికి ప్రతి చోట కూడా లింక్ ఉండేటట్టుగా ప్రతి చోట కూడా ఒక 6-7 ప్రతిపాదనలు పంపడం జరిగింది. అవి కూడా ఆ లింక్ రోడ్లు మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఈవేళ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ నుంచి కాకినాడ రూరల్లో 7,56,00,000 రూపాయలతోటి ఈవేళ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. పనులు స్టార్ట్ అయ్యి వేగవంతంగా ఈ మిడ్ ఆఫ్ ది ఏప్రిల్ కావాలని అనుకున్నాం, కానీ ఏప్రిల్ నెలాఖరికి అయ్యేటట్టు కనపడతా ఉన్నాయి. అలాగే కరపండలో 5,35,00,000 మొత్తం 12,91,00,000 రూపాయలతోటి ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ తోటి ఇవాళ పనులు చేసుకుంటాం. చాలా సగర్వంగా మనం అందరూ చెప్పుకునేటట్టు తెలియజేస్తాం. అలాగే పిఎంసీ పథకం ద్వారా 1,50,00,000 రూపాయలతోటి ఇవాళ మన ఏపీఎస్పీ స్కూల్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఒక కంప్యూటర్స్ ఒక సెంటర్ పెట్టి కంప్యూటర్ సెంటర్ విద్యార్థులు కంప్యూటర్ నేర్పడం. ఇవాళ ఈ రోజుల్లో కంప్యూటర్ లేదా ఏ ఉద్యోగానికి వెళ్ళినా వీళ్ళు ఏం చదివి ఉంటే డిగ్రీతో పాటు ఎడిషనల్ కానీ దగ్గర ఏముంది అని చెప్పి అడుగుతున్నా. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం అని చెప్పి తెలిసి ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ కంపెనీల దగ్గర డబ్బులు దండుకోకుండా ఉంటే కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో డబ్బులు ఇస్తాయి. అందులో భాగంగా ఇవాళ కోరమండలోళ్ళు 2,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే జెమినాయిస్ 40 లక్షలు ఇవ్వడం జరిగింది. దీంతో వాకల్పూడిలో పార్కులు, అలాగే వలసపాకల్లో పార్కులు డెవలప్మెంట్, అంగన్వాడీ కేంద్రాలు రిపేర్లు చేయించడం జరుగుతూ ఉంది. అలాగే వాకల్పూడిలో బీసీ ఫంక్షన్ ఒకటి కడతా ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున 1 కోటి రూపాయలతోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా సిఎస్ఆర్టీలతో కడతా ఉన్నాం. అలాగే పల్లూరు, వలసపాక, వాకల్పూడి ఈ గ్రామాల్లో
సల్లాది శ్రీనివాస్ గారు ఫౌండేషన్స్ ద్వారా ఆయన తీసుకొచ్చినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 3 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి గతంలో మేము తదేకం ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కుట్టు మిషన్లు నేర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక ఉమెన్ కాళ్ళ మీద నిలబడాలి అంటే ఇవాళ మనం చాలా శాతం 50% చెప్తా ఉన్నాం. మనం అలా చూసుకుంటూ ఉంటే ఇందులో ఇక్కడ మనకు దగ్గర కూర్చున్న వాళ్ళు 20% కూడా కనపడటం లేదు మహిళలు. ఇంకంత మరింతగా మహిళలు పెరగాల, మహిళలు ఎంపవర్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ MSME ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే మనం ఎంపీ గారితో కూర్చున్నాం, రేపు మళ్ళీ ఎంపీ గారితో కూర్చుంటా ఉన్నాం. త్వరలో ఈ కాన్స్టిట్యున్సీకి ఏదైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఎంపీ గారి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి త్వరలో ఎంపీ గారు నేను ఎక్కడ అవసరాలు ఉంటాయి ఎక్కడ ప్రజా అవసరాలు ఎక్కడ అవసరమైతే అక్కడ పెడతా చేసుకున్నాం. మనం అలాగే బోట్ క్లబ్ కూడా దాన్ని ఆధునీకరణ చేసి అందులో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నీరు చూసి, ఎందుకంటే కేంద్రం నుంచి కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి. ప్రతి చోట ఒక బాండ్ కట్టమంటా ఉన్నారు, బాండ్ చుట్టూ వార్నింగ్ ట్రాక్ పెట్టమంటా. కానీ దీనికి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ లేకపోతే వాటర్ 3వ రోజుగా వాసన వచ్చేస్తుంది. ఇవాళ మన బోట్ క్లబ్లో చూస్తున్న వాతావరణంలో. కాబట్టి ఆ బోట్ క్లబ్ను ప్రక్షాళన చేసి దానికి ఒక సుందరీకరణగా కాకినాడకు ఒక సుందరీకరణ పార్క్గా దాన్ని తయారు చేద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతో ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది.